మీ పేరు? విజయశ్రీ. మీ పేరు? రాజేశ్వరి. ఎక్కడ చదువుతున్నారు మీరు? ఈ కాలేజ్లోనే. అంటే ఈ ఫుడ్ ఫెస్టివల్ చేయడానికి కారణం ఏంటి? మెయిన్ ఎందుకు చేస్తారు అసలు? ఇక్కడ అంతా ఉమెన్స్ కాలేజే కదా, గర్ల్స్ ఎట్లా వంటలు చేయాల్సి వస్తుంది, అందుకు ఇంప్రూవ్మెంట్. ఓకే ఓకే, ఇది కూడా ఒక సూపర్ సూపర్. అంటే ఇప్పుడు మీరేం ఐటెం చేశారు? గులాబ్ జామున్. వావ్, ఒకసారి చూపిస్తారా? చూడండి ఎంత బాగుందో గులాబ్ జామున్. అంటే ఎవరైనా నేర్పించారా? సెల్ఫ్గా మీరే నేర్చుకున్నారా? మీరే నేర్చుకున్నారా? పేరెంట్స్ నేర్పించారు. ఓకే ఓకే. ఎంత అంటే ఒక్కో జామున్ ఎంత పడుతుంది? 5 రూపీస్. అంటే ఇది చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా, 5 రూపీస్ ఎట్లా తీసుకుంటారు? 2 కలిపి 5 రూపీస్. ఓకే, మీరు కూడా ఇద్దరు కలిసి చేశారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? చూసారు కదా, వీళ్ళు చేసినటువంటి ఐటమ్ ఏంటంటే గులాబ్ జామున్ అనమాట. 2 వచ్చేసి జామున్స్ 5 రూపీస్. సో వీళ్ళు ఇండిపెండెంట్గా నేర్చుకున్నారు, ఎవరైతే నేర్పించలేదంట. అంటే ఒక మహిళ అనేటువంటిది తన స్కిల్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఇండిపెండెంట్గా అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. ప్రతి ఇయర్ ఒకసారి చేస్తారంట ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది. సో మనం ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం. ఇప్పుడు మనం గులాబ్ జామున్ అనేది టేస్ట్ చేయబోతున్నాము. మీ పేరు రాజీ కదా? విజయశ్రీ రాజేశ్వరి కలిసి చేసినటువంటి స్వీట్ అయితే గులాబ్ జామును టేస్ట్ చేసి చెప్దాం. సూపర్, ఆసమ్ ఉంది నిజంగానే. హాయ్ అండి. వచ్చే నేమ్? అఖిల. మీ పేరు? జాష్నవినా. ఇట్స్ ఓకే. మీరు చేసిన ఐటమ్ ఏంటి? చికెన్ కర్రీ, ఆలూ కర్రీ. వావ్, మీరే చేశారు చికెన్ కర్రీయా? వావ్, వెరీ నైస్. గ్రేవీగా చాలా బాగుంది. అంటే ఈ ఫుడ్ అన్నీ చేయాలని మీకు ఎలా వచ్చింది ఆలోచన? అంటే ఈ జనరేషన్లో చాలా తక్కువ కదా ఫుడ్ని చేయడం, ప్రిపేర్ చేయడం, వాటిని మళ్ళీ ఇంకొకరికి సర్వ్ చేయడం. అలా చదువుకునే పిల్లల్లో చాలా రేర్ అసలు వంటలు చేయడం కదా. కాకపోతే మీరు బాగా చేశారు. ఎలా నేర్చుకున్నారు? అంటే ఎవరు నేర్పించారు? మదర్స్, ఫ్రెండ్స్. వావ్, గ్రేట్. ఇంట్లో కూడా చేస్తారు మీరు వంటలు? ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారు ఫుడ్ ఫెస్టివల్? మేము ఫస్ట్ ఇయర్. వావ్, గుర్తుండిపోవాలనేసి. సూపర్ సూపర్. ఒకసారి చూపిస్తారా మీరు చేసిన ఐటమ్స్? ఆలూ కర్రీ. ఓకే ఓకే, గుడ్. మార్నింగ్ సెక్షన్ మ్యామ్. దాంట్లోకి పూరి 30 రూపీస్. ఓకే ఓకే. చికెన్ కర్రీ పూరి. ఎంత సేల్ అయింది ఇప్పుడు? ఒక 5-6 ప్లేట్స్. ఓకే, వెరీ గుడ్. బయట నుంచి వచ్చి తీసుకున్నారా లేకపోతే ఓన్లీ మీ కాలేజ్ వాళ్ళే పర్చేస్ చేశారు? వెరీ నైస్, సూపర్.